చూడండి వర్షం దెబ్బకి వచ్చే గాలికి లాస్ట్కి దీని అమ్మాయిది హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. ఓకే, సో కొంతమంది వచ్చేసి ఏమడిగినారంటే దీంట్లో ఉన్న క్రీమ్ తీసేసి పేస్ట్ పెట్టమన్నారనమాట. సో ఎవరైనా ఈ వీడియో చేసినారో చేయలేదో నాకైతే తెలీదు, ఎందుకంటే హానెస్ట్గా చెప్తున్నా, నేను ఐ డోంట్ వాచ్ ఎనీ వన్స్ వీడియో. నేను ఎవరి వీడియోలు నిజంగానే నేను చూడను. ఎందుకు చూడను అంటే ఈ క్రియేటివ్ అండ్ ఆర్ట్ ఫీల్డ్లో ఏమవుతుంది అంటే మనం ఎవరి వీడియోస్ అయినా కానీ చూసినాము అంటే సబ్కాన్షియస్గా మన బ్రెయిన్లో అవి కొంచెం ఫీడ్ అవుతాయి అన్నమాట. సో ఏమవుతుంది అంటే మనం తీసేటప్పుడు సమ్ ఆర్ ద అదర్ వే మనం మిమిక్ ఆర్ కాపీ కొట్టడానికి ట్రై చేస్తాము. దిస్ ఈజ్ మై పర్సనల్ ఫీలింగ్. అందుకే ఒకవేళ ఎవరైనా చేసింటే ఇది నా ఐడియా కాదు, మన సబ్స్క్రైబర్స్ అడిగినారు, సో అందుకే చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ క్రీమ్ తీసేద్దాం. అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఆసమ్. ఇది వైట్గా ఉంటుంది, పేస్ట్ వైట్గా ఉంటుంది. ఓ, ఇది వైట్గా లేదు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఖర్చుకుంటుంది బాగానే. వావ్, వెరీ గుడ్. ఓకే, ఇది షుగర్ తినను, మీరు కూడా తినద్దండి ఎవరు కూడా. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. Beyond the expectations. Let's begin the show. ఓకే, సో ఏం రీజన్ చెప్పి అమ్మకు పద్దుకు తినిపిస్తాను అంటే ఒక గుడ్ న్యూస్ ఉందన్నమాట, ఒక చిన్న గుడ్ న్యూస్. సో ఆ గుడ్ న్యూస్ని షేర్ చేస్తా మనం దీన్ని తినిపిద్దాం. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? విష్ణు ఏమో అత్తయ్యని తీసుకొని వస్తానని చెప్పేసి కెమెరా ఇక్కడ పెట్టేసి వెళ్ళినాడు. A few minutes later. కూర్చో మెత్తగా మధ్యలో. ఈ అమ్మకి హాయ్ చెప్పండి అత్తయ్య. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సేమ్ మీరు కూడా అలాగే. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో యాక్చువల్గా ఏంది అంటే ఒక చిన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. సో అదే మనం ఒక ఆడిషన్ ఇస్తాం కదా, దాంట్లో ఓకే అన్నారు వాళ్ళు. సో ఈ 25th ఉంటుందన్నమాట నీకు షూటింగ్. ఉండవంటే నీకు ఇది ఉండదు అంతే. ఒకరోజు వన్ డే 2 days ఉంటుంది అంతే. ఇక్కడే ఈ చుట్టుపక్కల. సో దీనివల్ల మనకు అమ్మ వచ్చేసి థియేటర్లో కనిపిస్తుంది అనమాట. మోస్ట్లీ అది మన అనంతపూర్ థియేటర్లో రిలీజ్ అవుతుంది గ్యారంటీగా. అవుతుంది, కానీ నేను 25 ఉంటానో ఉండనో చెప్పలేను. ఏంటంటే మిత్తుది ఆ రోజు బర్త్డే ఉంది, వాళ్ళు బాగా గ్రాండ్గా చేస్తున్నారు. పోకుంటే ఆమె చాలా ఫీల్ అయిపోతుంది. చూడాల. ఇది చాలా మంచి క్యారెక్టర్. పోకోకుంటే నీకు ఇది కూడా లాస్ అవుతావు. సరే, ఇట్స్ ఓకే, ఇట్స్ అప్ టు యూ. నీ ఇష్టం, పోవాలనుకుంటే పో, లేకుంటలేదు. సో మ్యాటర్ ఏంటంటే ఇట్స్ ఏ గుడ్ న్యూస్ కాబట్టి సో అమ్మకు పద్దుకు గుడ్ న్యూస్ చెప్పేసి షుగర్ ఇద్దాము అనుకున్నాను అన్నమాట. బట్ షుగర్ మనం
తిన్నాం కదా, సో అందుకు బిస్కెట్ ఇద్దాంలే, నోట్లోకి షుగర్ పోసేది ఎందుకు, బిస్కెట్ ఇద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. ఎందుకప్ప బిస్కెట్ ఏమి దాంట్లో తెప్పించి వెళ్ళప్ప స్వీట్ ఇంకా ఏమో ఇంకా సడన్గా ఇంకా యాదైతే ఏదైనా స్వీటే కదా, ఫార్మాలిటీ కండి అంటే ఊరికే అట్లా మనము అని చెప్పేసి. కానీ అమ్మ ఏమో షాక్ పేల్చిందనమాట. మళ్ళా నువ్వు ఆడిషన్స్కి మనం పాపం ఇప్పుడు వాళ్ళు ఒక క్యారెక్టర్కి మనల్ని అట్లా పెట్టుకుంటారు, నువ్వు ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో నేను పోతానో పోను అంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ముందే అన్నా చెప్పాలి మనం ఇట్లాంటివి ఉంటే. మనం అంటే మనకు ఆ డేట్కే వస్తుందని తెలియదు కదా. అంటే ఎట్లుంటుందంటే యాక్టింగ్ ఫీల్డ్ నేను వస్తాను అని చెప్పినావు అనుకో, అంటిల్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ హెల్త్ మ్యాటర్ కాకపోకుండా వేరేది ఏదైనా కానీ చేస్తాను అంటే వాళ్ళు చెప్పిన డేట్స్కే పోల్సిందే. మనకు కావాల్సినట్లే డేట్స్ ఇయ్యరనమాట. అంటే ఎక్కడైనా అట్లనే ఉంటుంది ఆబ్వియస్గా. సో నువ్వు అప్పుడే ఏం చేసి ఉండాలంటే ఈ నెలలో షూటింగ్ ఉంటే నేను రాలేను అని ముందే అన్నా చెప్పింటే వాళ్ళు మనల్ని కాకుండా వేరే వాళ్ళని పాపం పెట్టుకుంటాంటారేమో. సో ఒకసారి థింక్ చేసుకో. ఓకే, సో పాయింట్కి వచ్చేద్దాము. పట్టుకోమ్మా దా. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఎందుకు నల్లగా ఉన్నాయి ఇవి ఓరియో అమ్మా. ఈ బిస్కెట్స్ ఇట్లా బ్లాక్ కలర్లో ఉంటాయి. అది తింటే బ్లాక్ అయిపోతుందా? అవుతావు, ఎట్లా బ్లాకే కదా ఉండేది. నేను బ్లాక్ ఉన్నానా? ఇంకా తిని ఇంకా హ్యాపీగా ఎట్లా ఫీల్ అయినావో చెప్పమ్మా. ఎట్లున్నాయమ్మా ఇవి? కొత్త డిజైన్, కొత్త మోడల్ బిస్కెట్స్. అవునా? అబ్బా, గట్టిగా కొరుక్కొని బాగా తినల్లా. బ్రష్ చేసినావా లేదా? ఏదో తేడాగా ఉందేంటి ఏమ్మా పద్దు, బ్రష్ చేసినారా లేదా మీరు? సో ఇప్పుడు నీకు ఎట్లుంది ఫీల్? అంతే లేదు, కొత్త వెరైటీ బిస్కెట్. అది మింట్ బిస్కెట్లే, మింట్ బిస్కెట్. ఎట్లుంది నీకు ఇప్పుడు? నువ్వు ఎన్మాక్స్లో వస్తావు, దాంట్లో ఇప్పుడు ఈ దాంట్లోకి బుడుక్స్ యాక్ట్ చేసింది అనుకో, మన అనంతపూర్లో థియేటర్స్ ఉంటాయి చూసినావా, అంటే ఏదో ఒకటి ఎన్మాక్స్ లేదంటే గౌరీనో దానిలో రిలీజ్ అవుతుంది. అంటే సిల్వర్ స్క్రీన్ మీద వస్తావు, పెద్ద స్క్రీన్ మీద వస్తావు. పేస్ట్ స్మెల్ కాదమ్మా, మింట్ ఫ్లేవర్ ఇది. లేదమ్మా మింట్ అమ్మా, నిజంగానే మింట్ అమ్మా. అయ్యి లేదమ్మా మింట్ అమ్మా. ఏం ఇద్దరు పోయి ఉమ్ముస్తానారాడా? అయ్యి ఏందమ్మా అట్లా చేస్తున్నారు మీరు? సేమ్ అది కూలింగ్ ఉంది. కూలింగ్ కారంగా పేస్ట్ స్మెల్ వస్తుంది బావి. పేస్ట్ స్మెల్ కాదమ్మా, మింట్ ఫ్లేవర్ అది. పద్దు మింట్ ఫ్లేవర్ నానా, బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది తింటే తెలుసా? అవునా? అబ్బా, పేస్ట్ రూపంలో పేస్ట్ కాదు, మింట్ బిస్కెట్ల రూపంలో ఇట్లా వచ్చిందా? మళ్ళా మేము యాడ చూడవు ఇట్లాంటివి. అడ్వర్టైజ్ చూడలే. పేస్ట్ ఇద్దు నా కొడుకోరా. అయ్యో రామా, నోట్లో పెట్టుకుంటే అవునతే కరెక్టే మీరు చెప్పింది. స్మెల్ చూడు, పేస్ట్ ఇది కాదమ్మా, పేస్ట్ కాదమ్మా, మింట్ ఫ్లేవర్ అమ్మా. అబద్ధాలు చెప్పొద్దు. అంటే దీంతో ఎట్లా పళ్ళు? ఆ పాప తీసుకొని తిను, నువ్వు తిను. నీ బిస్కెట్ అదేది నేను ఓపెన్ చేస్తాను. కాదు దీంతో ఎట్లనే పళ్ళు తోమేది? ఎట్లా పళ్ళు తోపుతారులే, గమ్మడు ఉండు. అత్త ఇట్లా అద్దు చూడు. ఏమ్మా ఇది క్రీమ్ ఇది క్రీము మింట్ రెండు ఉంటాయి. ఒకటి ఒక దాంట్లో క్రీము మింట్. చూడిద్దా ఇప్పుడు ఇది తీస్తే ఇది ఉంది. మింట్ ఇదా, ఇది చూడది మింట్ బిస్కెట్. అది ఇది పెట్టినాడు మింట్ అమ్మా, అద్దా పెట్టేది కాదమ్మా, మింట్ బిస్కెట్స్ కొత్తగా వచ్చినాయి. ఇదో చూడు ఆల్టర్నేటివ్. ఇప్పుడు దీనికి చూడు క్రీమ్ ఉంది. నీకు యాది కావాలా అంటే అది తినచ్చు. ఇప్పుడు మింట్ తినేవాళ్ళు, నేను మింట్ తినను, నేను క్రీమ్ తింటాను అనమాట. ఏందో గోల్మాల్ చేసి గోల్మాల్ ఏమీ లేదు, తినిపిస్తే మాకేమన్నా తిను నిజంగానే. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏమైందంటే మన ఒకానొక సబ్స్క్రైబరు ఇట్లా నీకు పద్దుకి మింట్ బిస్కెట్స్ తినిపిమన్నారు. అందుకు మింట్ బిస్కెట్స్ బయట మార్కెట్లో లేవు. మింట్ అంటే అదే పేస్ట్లో దానిలో అంతా ఉంటుంది. కూలు కారంగా స్మెల్గా రే. సబ్స్క్రైబర్లు చెప్తే వాళ్ళు సొగిలోళ్ళురా, వాళ్ళు చెప్తారు నువ్వు పెద్ద సొగిలినా కొడుకురారా.
ఎట్లా పెడతావులే పేస్ట్ నేనేమనుకున్నా అంటే దీంతోనే ఇట్లా పళ్ళు తిక్కచ్చు. ఆ బిస్కెట్ తిని మీరు ఇట్లా బ్రష్ చేసుకోవచ్చు. పండ్లు తింటచ్చు అండి అది ఒళ్ళు దిక్కో పట్లే ఎట్లా పెడతావులే నువ్వు తినింటే ఒకవేళ బేదులు పెట్టుకొని ఉంటే ఇప్పుడు ఊరి ప్రయాణం ఉంది పెట్టుకోవు నువ్వైతే మంచి క్రీమ్ బిస్కెట్ తింటావు మాకు అది పెడతావారే ముద్ర స్టెప్ నా కొడక చెటా వాళ్ళ చెల్లెళ్ళది మ్యారేజ్ ఉందనమాట. ఇంకా మనం ఈరోజు బయలుదేరాల మధ్యాహ్నం అట్లా. సో బాయ్ అండి. లైక్ ప్లీజ్. మింట్ బిస్కెట్స్ కావాలంటే మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు మాత్రం మర్చిపోద్దండి. పిచ్చ లైక్లు ఇవ్వండి. మూతి రకంగా వచ్చిందిలే మూతి రకంగా బానే వాడు అమ్మా ఇట్లనా చేసేది బాబీ నమ్మించి మోసం చేసేది. ఏముందమ్మా మింటు నాకు తొక్కేం కాదు. ఒకవేళ మనం బిరిగ్గా నమిలి మింగింతే ఏం గతి ఏం కాదు. ఏమి కాదు మింట్ ఏమవుతుంది మింట్ ఏమి కాదు ఏం కాదు. మళ్ళీ నువ్వు తిను ఒకటి అతే ఇంకేం లేదు. ఇప్పటి నుంచి ఫస్ట్ ఏదైనా కుక్కకి వెళ్ళా తర్వాత మనం తినాలి. కుక్కలు తింటాయి సొగిల్లానా కుక్కలు ఇదో ఒకటి వాడికి వెళ్ళా మనం తినల్లా అని చెప్పు. వాడు తింటేనే మనం తినల్లా. బాయ్ అండి.